నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్తే అండి. సమంత ట్వీట్ పైన ఒక వివాదం చెలరేగింది. సో, అంటే తను మంచికే చెప్పుండొచ్చు. బట్ కాకపోతే ఏందంటే, అవతల ఆ పర్సన్ ఆ ట్వీట్ చూసిన అతను డాక్టరు అసలు ఇది తప్పు, హ్మ్. మీకు శిక్ష పడుద్ది. హ్మ్. ఇలాంటి ట్వీట్ చేయొచ్చా? అది అంటే సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, రకరకాల వాటికి దారి తీసే విధంగా ఉంది. అది కరెక్ట్ కాదన్నట్టుగా అతను రీట్వీట్ చేయటం జరిగింది. అయితే ఇక్కడ 2 కోణాల్లో ఆలోచిస్తే తను చెడు చెప్పాలని మాత్రం ఇంటెన్షన్ కాకపోవచ్చు సమంత గారిది. ఏవండీ? సో, కానీ అది ఆయన అర్థం చేసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి చేయటం వల్ల సమాజంలో రేపొద్దున ఎవరన్నా మీ ఫ్యాన్స్‌లో వాళ్ళో లేకపోతే ఫాలోవర్స్‌లో ఎవరన్నా అదే ఫాలో అయితే ప్రాణం పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈయనది కూడా కరెక్టే. సో, ఇక్కడ స్పందనకి ప్రతిస్పందన ఇద్దరిలో ఎవరిది కరెక్ట్ అంటారు? ఎవరిది తప్పంటారు? అసలండి హ్మ్. నా ఉద్దేశం ప్రకారం హ్మ్. అసలు ఈ ట్వీట్లు ఇది తప్పంట. హ్మ్. అంటే చిన్నపిల్లల గురించి శ్రీశ్రీ ఓ పాట పాడారు. ఆ! వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే అంతా మా కోసమే అనుకుంటారు పిల్లలు హ్మ్. అని. హ్మ్. ఇప్పుడు ఈ సోషల్ మీడియా చేతిలో ఉంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది. ప్రతిదీ పని చేసుకుందాము హ్మ్. అనే ఒక పరిస్థితి మానసిక స్థితి కూడా ఇవాళ పెరిగిపోయింది. హ్మ్. అసలు ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే, ఇప్పుడు సమంత విషయం కాసేపు పక్కన పెడితే, హ్మ్. అసలు చదువు, సంధ్యతో సంబంధం లేకుండా, పెద్ద టెక్నాలజీ తెలియకపోయినా సరే, చాలా పల్లెటూరు నుంచి, మనం ఊహించని వ్యక్తుల దగ్గర నుంచి ట్వీట్‌లొస్తున్నాయి. హుహు. హ్మ్. రీల్సు, హ్మ్. ఏవో ఆకతాయి పనులు చేయటం, లేదంటే ఇంకోటి చేయటం, పూజ చేసినా పెట్టటం, హ్మ్. పండగ చేసుకున్నా పెట్టటం. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఇయి అయిపోయిన తర్వాత ఆ! శోభనానికి సంబంధించి అది కూడా వీడియోలు ఇస్తారు. ఇస్తున్నారు. ఆ పైత్యం అక్కడి దాకా వెళ్ళిపోయింది. అక్కడి దాకెళ్ళింది. అది మళ్ళీ ఇదేం చేస్తున్నారు? మళ్ళీ సోషల్ మీడియాలో పెడుతున్నారు అది. ఆ పెడుతున్నారు. దరిద్రం. అది. అయితే ఇదంతా ఈ సోషల్ మీడియాని ఎక్కువ అవసరానికి మించి వాడటం వల్ల జరిగే విషయాలు ఇవన్నీ. ఓకే. ఇప్పుడు నేను చెప్పా గదా! ఎవ్వరంటే వాళ్ళు, ఎక్కడంటే అక్కడ, ఏ విషయం అంటే ఆ విషయం పెట్టేస్తున్నారు సోషల్ మీడియాలో. హ్మ్. అసలు ఇది అవసరమా? అవసరం ఉందా? లేదా? నేనెందుకు ఇది పంచుకోవాలి? అసలు వేరే వాళ్ళతో పంచుకోవాల్సినంత మానసిక అవసరంలో నేనున్నానా? ఇవన్నీ చాలా పెద్ద ప్రశ్నలు ఇలాంటి వాళ్ళ విషయంలో. సరే వీళ్ళందరూ ఈ విధంగా పంచుకుంటున్నారు. ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు సమంత ట్వీట్ విషయంకొచ్చేసరికి ఇప్పుడు ఆవిడ హైడ్రోజన్ పెరాక్సైడో ఏదో పీల్చండి. అనవసరంగా ఎందుకు డాక్టర్ దగ్గరికెళ్తారు అని జెప్పి ఆవిడ చెప్పింది. అది ఆవిడకి సూట్ అయ్యి ఉండొచ్చు. వైద్య అవసరాలనేది ర్యాండమ్‌గా అందరికీ ఒకలానే ఉండవు. ఒకరికి సరిపడింది ఇంకొకళ్ళకి సరిపడకపోవచ్చు. అందుకని ఇలాంటివి కొన్ని హ్మ్, టెక్నికల్ ఇష్యూస్ గురించి, మెడికల్ ఇష్యూస్ గురించి చెప్పకుండా ఉండటం మంచిది. ఓకే. మొదటి మాట. ఓకే. కానీ ఆ డాక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్‌లో కూడా, ఆయన ట్వీట్‌లో కూడా కొంచెం అసంబద్ధత కనిపించింది. హ్మ్. ఏదైనా డాక్టర్ పర్యవేక్షణ అవసరం. చాలా. ఇప్పుడు ఏ టాబ్లెట్ మీదైనా స్ట్రిప్ మీద మీరెప్పుడన్నా వెనకమాల తిరిగి చూస్తే, హ్మ్. ఫిజిషియన్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వేసుకోండి అనేది ఒక మాట, ఒక హెచ్చరిక ఆ! ఉంటది. ఆ! అంటే అసలు మెడికల్ షాపులోళ్ళు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదండి. ఇవ్వకూడదు. ఇవ్వరు కూడా. ఇవ్వరు. ఆ! ఇప్పుడు కొన్ని మందులే ఇవ్వట్లేదు గానీ, ఆ! ఏ మందు ఇవ్వకూడదు నన్నడిగితే. అసలు ఓకే. నువ్వు డాక్టర్‌వా? నువ్వు మందులు అమ్ముకునేవాడివి. రైట్. నువ్వు మందులే అమ్ముకో. హ్మ్. నువ్వెట్లా వైద్యం జేస్తావు? ఇప్పుడు ఎవరో ఎళ్లి అడుగుతా ఉంటారు. ఆ! నాకు తలనొప్పిగుందండి, నాకు మోషన్స్ అవుతున్నాయండి, కడుపులో నొప్పిగా ఉంది అనంగానే ఆయన టాబ్లెట్లు తీసి ఇచ్చేస్తాడు. హ్మ్. మేబీ మంచి మందులే కావచ్చు. హ్మ్. ఒకవేళ కాకపోయుంటే అతనికే ఎఫెక్ట్ అవుతుంది. మెడికల్ షాప్ వాళ్ళు ఇవ్వకూడదు. ఓకే. మెడికల్ షాప్ వాళ్ళే ఇవ్వకూడనప్పుడు హ్మ్. ఒక పేషెంట్ ఎట్లా చెప్తది ప్రపంచానికి? అక్కడ తప్పయింది. అది తప్పు. ఓకే. ఓకే. పైగా ఇంకొకటి, ఆహ్, కరోనా టైంలో కేసీఆర్ గూడా ఇట్లా చెప్పి అబాస్పాలయ్యాడు. హ్మ్. ఏముంది ఒక డోలో యేసుకోండి. పారాసిటమాల్ గోళీ యేసుకుంటే అది జగన్ గారు చెప్పింది. ఈయనే జెప్పాడు. ఆయనేం జెప్పాడంటే, ఆ! ఇ ఇ ఇ మనం కరోనాతో సహజీవనం చేయవలసిందే అని జెప్పాడు ఆయన. ఆ! ఈయనేమో గోళీ యేసుకుంటే సరిపోద్ది అన్నాడు. హ్మ్. అయితే మోడీ ఇంతకంటే కొంచెం 2 ఆకులు ఎక్కువ చదివి
తప్పెట్లో తాళాలు మోగించండి కరోనా పారిపోద్దని చెప్పాడు. సూపర్. మంచి నాయకులు. అదే మరి గొప్ప నాయకులు. 9ంటికి లైట్లు వెలిగించండి, దీపాలు పెట్టండి అని చెప్పాడు ఆయన. సరే వీళ్ళందరూ ఏంటి అంటే ఆ క్షణానికి వాళ్ళకి అది అనిపించింది, చెప్పేశారు, ఓకే. కక్కేశారు. అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. ఇంకొక యాంగిల్లో ధైర్యం చెబుతున్నారు అనుకోవచ్చు కదండి. అంటే కొన్ని విషయాలకు ధైర్యం చెప్తే అయ్యే పని కాదండి అది. అంతేనా? ఇప్పుడు బావిలో ఒకళ్ళు పడిపోయారు, ఫస్ట్ ఏం చేయాలి, వాళ్ళ పైకి తీయాలి, తీసి ఫస్ట్ ఎయిడ్ చేయాలి, ఆ తర్వాత నీకేం కాదు అని చెప్పాలి. రైట్. మీరు అక్కడే ఉంచి నీకేం కాదు అంటే ఎలా కుదురుతుంది? అంటే మనం ఏమైపోయామంటే ఏంటి చెయ్యాలి అనే దానికన్నా ఏదో ఒకటి చెయ్యాలి అనే దానిలో ముందు మునిగిపోయాం. అందువల్ల ఇదంతా జరిగింది. సరే ఇప్పుడు వాళ్ళందరూ చెప్పింది తప్పు కానప్పుడు సమంత గారు చెప్పింది తప్పు ఎట్లా అవుతుంది? అవును, కరోనాకి అంత స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సమంత అనడం ఎంతవరకు కరెక్ట్? కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి పాత రోజుల్లో జలుబు చేస్తే ఏం చేసేవాళ్ళు, ఆవిరి పట్టించేవాళ్ళు. అది అన్నిటికన్నా మంచి వైద్యం. ఇప్పుడు ఆవిరి పట్టడం అనేది చాలా మోటైపోయింది. ఎందుకంటే దానికి చాలా ప్రిపరేషన్ కావాలి. ఈ గోలంతా ఎందుకు, ఒక నెబులైజర్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈవిడి గారు కూడా అదే చెప్పింది, నెబులైజర్ కొనాలంటే 3000 4000 అవుతుంది. దానిలో ఒక ట్యాబ్లెట్ వేయాలి, మాస్క్ పెట్టుకోవాలి, పీల్చాలి, ఆవిరే పెట్టొచ్చు ఈ మాత్రానికి. అందుకే వీళ్ళందరూ ఈ సోషల్ మీడియా వచ్చి చేసిన దురదృష్టం అండి ఇది. పైగా నేను ఇంకోటి కూడా అంట, గూగుల్లో అసలు ఎందుకు సైంటిఫిక్ ఇష్యూస్ పెడుతున్నారు మీరు? అది అసలు ఏఐ వచ్చిన తర్వాత టెక్నాలజీ ఇంకా అసలు పూర్తిగా మారిపోయింది కదా, అసలు ఎందుకు పెడుతున్నారు చెప్పండి. ఏ చిన్నది అడగండి ఈ ప్రపంచంలో, మీకు వాట్సాప్ లో ఇప్పుడు ఏఐ కూడా ఇన్బిల్ట్ అయింది, మీరు ఏది అడగండి వచ్చేస్తుంది, ఇమీడియట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు కొంతమంది డాక్టర్లు ఏం చెప్తున్నారు తెలుసా అండి, మీరు గూగుల్ డాక్టర్ని మట్టుకు అడగండి. ఇప్పుడు మేము చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి కాంట్రడిక్షన్ వస్తుంది. గూగుల్లో చదువుకుంటారు కొంతమంది, ఏదైనా రోగం రాగానే ఫస్ట్ గూగుల్ తీస్తారు, వీళ్ళకే ఇంగ్లీష్ వచ్చు, వీళ్ళ దగ్గరే ఫోన్ ఉంది అన్నట్లు. అస్సలు గూగుల్ ముట్టుకోకపోవడం ఎంత మంచిదో తెలుసా అండి. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే అసలు డాక్టర్ని చెక్ చేద్దాం అనుకుంటారు. అదేదో సినిమాలో ఆలీ చెప్పినట్టు మిషన్ నిన్ను చెక్ చేయడానికని ఉంది కానీ నువ్వు చెక్ చేయడానికి కాదు అంటాడు చూసారా. అట్లా మనం ఎవరు అండి, మెడిసిన్ అనేది 10 సంవత్సరాల పాటు అహోరాత్రాలు కష్టపడితే వచ్చే సబ్జెక్ట్ అది. అది ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దాన్ని ప్రాక్టీస్ చేద్దామని చూడకూడదు. చిట్కాలు అంటారా, మనకు చిన్నప్పటి నుంచి అలవాటైనవి కాబట్టి చిట్కాలు చేసుకోండి, కానీ మందులతోటి మట్టుకు ఆటలాడుకోకూడదు. అలాంటి వాటి జోలికి, ఆ ట్వీట్ల జోలికి వెళ్ళకపోవడం మంచిది. పైగా నాకు ఒక డాక్టర్ చెప్పారు అని ఆవిడ అంది, ఆయన ఆ డాక్టర్ని అడగాలి సమంతని అడిగేదానికన్నా. ఈవిడ చేశారు కానీ పలానా డాక్టర్ అన్నది కదా, ఆ డాక్టర్ని అడగాలి, నువ్వు ఇట్లా చెప్పడం ఎంతవరకు కరెక్టు అని, ఇంత జనరలైజ్ చేయడం ఎంతవరకు కరెక్టు అనే మాట ఈవిడ్ని కూడా అనాల్సిందే ఖచ్చితంగా. ఇక్కడ ఎవరు కరెక్ట్ లేరండి.